సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. నేను మీ మాధురి. ఈ రోజు మీ మాధురి ఎక్కడికి వెళ్ళింది, ఏ భవన్కి వెళ్ళింది అనుకుంటున్నారా? గాంధీ భవనా, టీడీపీ, లేదంటే బీఆర్ఎస్ భవన్ అనుకుంటున్నారా? నేను ఎక్కడికి వెళ్ళలేదండి. ఈ రోజు మీకోసం అయితే మన స్టూడియోలోనే ఉన్నాను. మనతో పాటు ఉన్నారు అడ్వకేట్ కొండూరు వీరయ్య గారు, సీనియర్ జర్నలిస్ట్. ఈ రోజు అయితే వారితో మాట్లాడేద్దాము. ఎలక్షన్స్ చాలా వేడెక్కుతున్న ఈ టైంలో అసలు ఎలక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి, నెక్స్ట్ సీఎం ఎవరు ఏ పార్టీకి ఎక్కువగా ప్రజలు మక్కువ చూపిస్తున్నారు, ఇవన్నీ కూడా ఆయన అడిగి తెలుసుకుందాము. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ముందుగా అయితే ఎలక్షన్స్ ఇప్పుడైతే ప్రతి ఒక్కరు మాట్లాడుకునే టాపిక్ ఏదైనా ఉంది అంటే అది ఎలక్షన్సే. సో ఎన్నికలు అయ్యే వరకు కూడా ఈ వేడి ఇలాగే ఉంటుంది. అసలు చెప్పండి, ఎలక్షన్స్ లో మేజర్ ట్రెండ్స్ ఏంటంటారు ఇప్పుడు? ముందుగా 2014, 2018 ఎన్నికలతో పోల్చుకున్నప్పుడు 2023 అసెంబ్లీ ఎన్నికలు అటు బీఆర్ఎస్కి ఇటు కాంగ్రెస్కి రెండింటికి ప్రతిష్టాత్మకమైనటువంటి ఎలక్షన్స్గా మారాయి. ఓకే. 2014లో మనందరికీ తెలిసిందే, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించినటువంటి విజయోత్సవ వేడుకల్లో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి అవలీలగా గెలిచింది. ఎంత అవలీలగా గెలిచినా కానీ కేసీఆర్ గారికి 15,000కి మించి మార్జిన్ రాలేదు గజ్వేల్లో పోటీ చేసి. కానీ 2014 నుంచి 2018 వరకు, మామూలుగా అయితే 2014 తర్వాత 2019 పార్లమెంట్ ఎన్నికలతో పాటు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగాలి. ఓకే. కానీ ఆ రోజుకు ఉన్నటువంటి 2014కి 2018కి అయితే పెరిగింది ఆయన గ్రాఫ్ ఎలక్షన్. అదే చెప్తాను. ఇట్ ఈస్ ద కోర్ క్యాంపెయిన్ ఇష్యూ ఫర్ ఎనీవన్ ఇన్ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో. 2014లో ఏమి హామీలు ఇచ్చారు, 2018 అసెంబ్లీ ఎన్నికల నాటికి ఏమి సాధించారో దాన్ని బట్టి అటు కేసీఆర్ గారికి మార్జిన్ పెరిగింది, తెలంగాణ రాష్ట్ర సమితికి గెలిచినటువంటి ఎమ్మెల్యేల సంఖ్య పెరిగింది. కాంగ్రెస్ ఆశించినంత స్థాయిలో తన పట్టును నిలబెట్టుకోలేకపోయింది 2018 అసెంబ్లీ ఎన్నికల నాటి. కానీ ఇప్పుడు ఉన్నటువంటి సమస్య అంతా ఏమిటి? సర్వేలో అయితే కాంగ్రెస్ గెలుస్తుంది అంటున్నారు కదా. ఇక్కడ సర్వే ఒకటే కాదు, మనం చూడాలి. కాంగ్రెస్ గెలుస్తుంది కాంగ్రెస్ చెప్తుంది, కాంగ్రెస్ శ్రేణులు చెప్తాయి. బీఆర్ఎస్ గెలుస్తుందని బీఆర్ఎస్ శ్రేణులు చెప్తాయి. అందులో ప్రధానమైనటువంటి నాయకత్వాన్ని ఎన్నికల రంగానికి దూరంగా ఉంచినటువంటి బీజేపీ కూడా మేము గెలుస్తాము, మేము ముఖ్యమంత్రిని చేస్తాము, బీసీని ముఖ్యమంత్రిని చేస్తాము అని చెప్పి ప్రధానమంత్రి గారు హైదరాబాద్ వచ్చి మీటింగ్ చెప్పి వెళ్తున్నారు. అవును, అంటే ఇప్పుడు అధిష్టానం యాక్చువల్ గా వాళ్ళ ఢిల్లీ నుంచి దిగుతున్నారు ఇప్పుడు బీజేపీకి కానీ కాంగ్రెస్ కానీ. దీని వల్ల ఏమన్నా వాళ్ళకి ఎక్కువ ఓట్లు పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటారా? ఒక మోడీ గారు రావడం వల్ల కానీ, సోనియా గాంధీ రావడం వల్ల కానీ. అంటే బీఆర్ఎస్ అయితే వాళ్ళని టూరిస్టులు అంటున్నారు అనుకోండి, అసలు మీరు ఏమంటారు దాని గురించి? జాతీయ స్థాయిలో నాయకత్వం రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు కానీ, రాష్ట్రంలో జరిగే పార్లమెంటు నియోజకవర్గాల ప్రచారానికి కానీ రావడం అనేది అది కొత్తగా వచ్చినటువంటి సాంప్రదాయం కాదు. గతంలో భారతీయ జనతా పార్టీ ఇదే ఆరోపణ చేసింది. సో దానికి తిరుగు ఆరోపణ చేస్తున్నారు బీఆర్ఎస్ నాయకులు. అది పెద్ద విషయం కాదు. అయితే ప్రతి పార్టీకి జాతీయ పార్టీ అన్న తర్వాత అనివార్యంగా జాతీయ స్థాయి స్టార్ లీడర్షిప్ ఉంటుంది, స్టార్ క్యాంపెయినర్స్ ఉంటారు. ఆ మాస్ మొబిలైజేషన్ కి వాళ్ళు ఉపయోగపడతారు. ఆ ఎలక్షనీరింగ్ లోకి వచ్చేటప్పటికి ఆ మాస్ మొబిలైజేషన్ లో నిన్న బహిరంగ సభలో ప్రధానమంత్రి గారి బహిరంగ సభలో మరి ఎన్ని లక్షల మంది పాల్గొన్నారని బీజేపీ నాయకత్వం చెప్పుకుంటుందో మనకైతే తెలియదు. కానీ మీడియా అబ్జర్వేషన్ లో చూసుకుంటే 1,00,000 లోపే ఉన్నారు. 75,000, 50,000 మధ్యలో ఉన్నటువంటి సంఖ్య మనకు కనిపిస్తుంది. అయితే వీళ్ళైనా సరే బీజేపీకి ఓటు వేస్తారా వేయరా అనేది, బీజేపీ అంటే బీజేపీ కాదు, బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ జాతీయ పార్టీలుగా ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు బై నేమ్ భారతీయ రాష్ట్ర సమితి, భారత రాష్ట్ర సమితి కూడా బై నేమ్ జాతీయ పార్టీ. రేపు జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో ఎంఐఎం లాగా అన్ని రాష్ట్రాల్లోనూ చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రాల్లో కూడా పోటీ చేసి 4 ఓట్లు 4 సీట్లు 10 ఓట్లు 1 సీటు సంపాదిస్తే భారత రాష్ట్ర సమితి కూడా జాతీయ పార్టీ అవుతుంది. అప్పుడు భారత రాష్ట్ర సమితికి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు స్టార్ క్యాంపెయినర్స్ అవుతారు. సో ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ఎలక్షనీరింగ్ ప్రాసెస్. కాబట్టి దాంతో పాటు మీరు టూరిస్టులు అని చెప్పానండి, ఓట్ పుల్లర్స్, మాస్ పుల్లర్స్ అని, పబ్లిక్ పుల్లర్స్ అని చెప్పినానండి, ఇన్ఫ్లుయెన్సర్స్ అని చెప్పినానండి. ఇట్ ఇస్ పార్ట్ ఆఫ్ గేమ్. సో కాబట్టి దాన్ని వాళ్ళు ఏమంటున్నారు అనే దాన్ని బట్టి కాదు మనం చూడాలి. అల్టిమేట్ గా వచ్చేటప్పటికి వీళ్ళ బహిరంగ సభల్లో పాల్గొంటున్న వాళ్ళందరూ ఆయా పార్టీలకి ఓట్లు వేస్తారా వేయరా అనేది ఆ పార్టీకి ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓటింగ్ మెకానిజం, ఆ ఓటింగ్ ఆర్గనైజేషనల్ స్ట్రక్చరు, నాయకత్వం, ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నటువంటి వ్యక్తికి అతను పెట్టుకున్నటువంటి బూత్ లెవెల్ మేనేజ్మెంట్ ని బట్టి ఉంటుంది. ఓకే, అంటే మనం కాసేపు పార్టీల గురించి పక్కన పెడితే ఎలక్షన్స్ గురించి మాట్లాడుకుంటే అసలు ఎలక్షన్స్ టైంలో ఎలా ఉండబోతోంది? అంటే ఎలక్షన్ కమిషన్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటోంది అంటారు? దొంగ ఓట్లు అవి లేకుండా జాగ్రత్త పడతారా ఈసారి?
అంటే లాస్ట్ టైము ఇప్పుడు ఒకరినొకరు అనుకుంటున్నారు కదా, అప్పుడు దొంగ ఓట్లు పడ్డాయి, ఇంట్లో ఒకరు చనిపోయినా సరే వారి పేరు మీద కూడా ఓటు ఉంది, ఎలాగా ఇలా అలా అని ప్రతిపక్షాలు అయితే మాట్లాడుతున్నాయి. బట్ దాని గురించి ఏమంటారు? ఇప్పుడు ఈసారి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఈసారి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అనేది ఎలక్షన్ కమిషన్ రివ్యూ మీటింగ్ లో ఒక మాట అయితే చెప్పారు. దాదాపు 26 లక్షల మంది ఫేక్ ఓటర్స్ ఉన్నారు. అంటే నాన్ ఎగ్జిస్టెంట్ ఓటర్స్, చనిపోయిన వాళ్ళు కానీ, ఊరు వదిలి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు కానీ, లేదంటే వలస వెళ్ళినటువంటి వాళ్ళు కానీ, వీళ్ళందరూ ఉన్నారు. ఎక్కువ మంది 2019, 2020, 2022, 23 సంవత్సరాల మధ్య కాలంలో చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నందువల్ల మేము 26 లక్షల మందిని మేము తీసేసాము అని చెప్పి ఎన్నికల కమిషన్ ఆ రివ్యూ మీటింగ్ లో చెప్పింది. అయితే యాజ్ ఏ అవుట్ సైడర్ గా, యాజ్ అన్ అబ్జర్వర్ గా నా ప్రశ్న ఏమిటంటే, రేట్ ఆఫ్ బర్త్ మన యావరేజ్, నేషనల్ యావరేజ్ తీసుకుందాం. ఏ రాష్ట్రంలోనూ చనిపోయినంత మంది 26 లక్షల మంది ఒక సంవత్సర కాలంలో తెలంగాణలో చనిపోయారు అంటే దాని అర్థం ఏమిటి? ఇట్స్ మేజర్ క్వశ్చన్. వీళ్ళు 26 లక్షల మంది నిజంగా ఫేక్ ఓటర్లు అయ్యి తీసేయబడ్డారా? తీసేసేటప్పుడు వాళ్ళకి వేరే కాన్స్టిట్యున్సీలో ఓటింగ్ ఉండి డూప్లికేషన్ ఉండి తీసేశారా? నిజంగానే చనిపోయారు అంటే దెర్ ఇస్ అ సీరియస్ హెల్త్ క్రైసిస్ ఇన్ తెలంగాణ స్టేట్. ఆ కోణంలో చూడాలి, కేవలం ఎన్నికల కోణంలోనే కాదు మనం చూసేది. నేను అబ్జర్వ్ చేసినటువంటి ఒక విలేజ్ గురించి చెప్తున్నాను. మనకి హైదరాబాద్ శివార్లలోనే ఉంది వట్నాగులపల్లి. వట్నాగులపల్లిలో ఇప్పుడున్నటువంటి యాజ్ ఆన్ టుడే ఇవాళ మీరు ఓటర్ లిస్ట్ తీయండి, కనీసం 10-15 మంది డూప్లికేట్ ఓటర్ లిస్ట్ లో కనిపిస్తారు. మరి గవర్నమెంట్ ఇంత మెకానిజం నడిపి ఓటర్ చైతన్యాన్ని పెంపొందించి ఓటర్లకి నైతిక విలువలు నేర్పడం కోసం ప్రయత్నం చేస్తున్నాము అని చెప్పినప్పుడు ఒక 500 మంది ఉన్నటువంటి ఓటర్లు ఉన్నటువంటి విలేజ్ లోనే 10 నుంచి 15 మంది డబుల్ ఎంట్రీ ఓటర్స్ ఉన్నప్పుడు మరి తెలంగాణ వ్యాప్తంగా ఎంతమంది ఉంటారు? అయితే డబుల్ ఎంట్రీ ఓటర్స్ ఉన్నారా? అయితే నేను చూశాను. అవునా? రియల్ గా వట్నాగులపల్లి విలేజ్ లో నేను చూశాను. ఆ ఓటర్ పేరు అన్ని చెప్పడం ఇక్కడ సమంజసం కాదు. నేను ఫిజికల్ గా చూశాను. ఎవరైనా క్లీన్ గా చూస్తే వాళ్ళకు కూడా అర్థం అవుతుంది. అవును. అంటే ఈసారి మరి చాలా స్ట్రిక్ట్ గా ఉన్నారు. తర్వాత డిపార్ట్మెంట్ లోంచి కూడా చాలా మందిని మార్చారు కదా, మరి అవన్నీ ఏంటంటే డిపార్ట్మెంట్లలో వాళ్ళని మార్చడం అనేది ఇట్ రొటీన్ ఎన్నికల ప్రీ ఎలక్షన్ ఎక్సర్సైజ్. అది ప్రాసెస్ అవుతుంది. ఏ రాష్ట్రంలోనైనా, ఏ అసెంబ్లీ ఎన్నికలకైనా, ఏ పార్లమెంట్ ఎన్నికలకైనా కలెక్టర్ దగ్గర నుంచి కీ రెవెన్యూ ఆపరేషన్స్ హ్యాండిల్ చేసినటువంటి వాళ్ళు, కీ పోలీస్ డ్యూటీస్ లో ఉన్నటువంటి వాళ్ళందరినీ రీప్లేస్ చేసి కొత్త వాళ్ళని పెట్టడం. ఏంటంటే అప్పటి వరకు ఒక లోకల్ నెక్సెస్ ఏర్పడుతుంది. ఆ ఎమ్మెల్యే ద్వారా ఆర్డీఓకి, ఆర్డీఓ ద్వారా ఎంఆర్ఓకి, ఎంఆర్ఓ ద్వారా ఎస్ఐకి, సిఐకి, అట్లా ఎమ్మెల్యే ద్వారా ఎస్పీకి, ఎస్పీ నుంచి డిఎస్పీకి ఒక నెక్సెస్ ఏర్పడుతుంది. ఆ నెక్సెస్ వల్ల రాజకీయ ఎన్నికల మేనేజ్మెంట్, ఎలక్షనీరింగ్ ఫ్రీ అండ్ ఫెయిర్ గా జరిగే అవకాశం ఉండదు అనేది అన్ని పార్టీలకి, అన్ని ప్రభుత్వాలకు తెలుసు. కాబట్టి ఒక ప్రొసీజర్ ని గత టిఎన్ శేషన్ గారు వచ్చిన దగ్గర నుంచి మనం ప్రొసీజర్ ని అడాప్ట్ చేసుకున్నాం. అంటే ఈసారి ఎలక్షన్ కమిషన్ వాళ్ళు అనేది ఏంటంటే చాలా ఫెయిర్ గా జరుగుతాయి అని చెప్తున్నారు కదా. ఎలక్షన్ కమిషన్ ఆ బాధ్యతల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఫెయిర్ గా జరుగుతాయని చెప్పాలి. 2018లో కూడా అసెంబ్లీ ఎన్నికలు చాలా ఫ్రీ అండ్ ఫెయిర్ గా మేము జరిపాము. ఇంత సైంటిఫిక్ పోలింగ్ మేనేజ్మెంట్ మేము ఎప్పుడు ఏ రాష్ట్రంలోనూ చేయలేదు అని చెప్పారు. ఆ తర్వాత వచ్చినటువంటి విమర్శలన్నీ మన దృష్టిలో ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఏం చెప్తున్నారు అనే దాన్ని బట్టి మనం అసెస్ చేయకూడదు. యాక్చువల్ గా గ్రౌండ్ లో ఏముంది అనే దాన్ని బట్టి కదా మనం అసెస్ చేయాలి. అంతే. అంటే ఇప్పుడు వాళ్ళు చెప్తున్న దాన్ని బట్టి, ఇప్పుడు నాకు తెలిసిన దాన్ని బట్టి కూడా మెట్రో పిల్లర్స్ మీద కానీ, పబ్లిక్ ప్లేసెస్ లో మెయిన్ గా ఏమి పెట్టకూడదు అంటున్నారు, బ్యానర్స్ కానీ. కానీ ఇంకా కనిపిస్తున్నాయి కదా సార్ బీఆర్ఎస్ బ్యానర్స్, అది ఏంటంటారు? పెట్టకూడదు అనేది నామ్. అధికార పార్టీ ఏ రాష్ట్రంలో ఉన్నా వాళ్ళు ఇటువంటి వాటిని ఉల్లంఘిస్తూ ఉంటారు అనేది ఎక్సెప్షన్. అంతేనా? దీనికి ఏమి సొల్యూషన్ లేదా? ఆ సొల్యూషన్ ఆ రాజకీయ పార్టీలు పాటించే ఎథికల్ వాల్యూస్ ని బట్టి ఉంటుంది. అంతే. ప్రభుత్వం ఒక రూల్ చేసినప్పుడు ఆ నియమ నిబంధన కానీ, ఆ చట్టాన్ని కానీ అమలు జరపాల్సినటువంటి బాధ్యత ప్రధానంగా ప్రభుత్వం మీదే ఉంటుంది. ప్రభుత్వమే ఉల్లంఘిస్తే దట్ గోస్ టు దేర్ దట్ షోస్ దేర్ ఎథికల్ వాల్యూస్. అంతే. ఇక మళ్ళీ మనం మాట్లాడుకుంటే మరి వాళ్ళు కూడా రాజీవ్ గాంధీ గృహకల్పాలని, తర్వాత ఇందిరమ్మ ఇళ్ళని ఇచ్చారు కదా సార్, అవి కూడా అందరికీ అందేయా అలా చూసుకుంటే? మరి ఇక్కడ అందటం అందకపోవడం కాదు, వాళ్ళు ఓన్లీ స్థలం ఇచ్చి మీరు బ్యాంక్ లోన్ తీసుకొని కట్టుకోండి, మేము ఫెసిలిటేట్ చేస్తాము అని చెప్పారు. అది ఇక్కడ గవర్నమెంట్ ఇల్లు కట్టి ఖాళీగా పెట్టింది. అంటే వేస్టేజ్ ఆఫ్ మనీ, పబ్లిక్ మనీ. ఈ ఇల్లు కట్టడం కోసం హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి మీరు ఎంత లోన్ తీసుకున్నారు, స్టేట్ గవర్నమెంట్ షేర్ ఎంత ఇచ్చింది, సెంట్రల్ గవర్నమెంట్ షేర్ ఎంత ఇచ్చింది, ఆ స్థలానికి అవుతున్నటువంటి కాస్ట్ ఎంత, దాని మీద బిల్డింగ్ అట్ట నిలబెట్టి ఖాళీగా వదిలిపెడితే అవుతున్నటువంటి వృధా ఖర్చు ఎంత, ఆ ఖర్చు ఎప్పుడు పరిపూర్ణం అవుతుంది? అందులోకి ఒక కుటుంబం వెళ్ళి సవ్యంగా నివసించగలిగే పరిస్థితి ఉంటే పెట్టినటువంటి ఖర్చుకు ఉపయోగం ఉంటుంది. మీరు ఇది నేషనల్ స్కీమ్,
బలహీన వర్గాలకి పేదలకి ఇళ్ళు ఇవ్వటం, ఇళ్ల స్థలాలు ఇవ్వటం అనేది నేషనల్ స్కీమ్. అది పార్ట్ ఆఫ్ ప్లానింగ్ కమిషన్ చేసినటువంటి మన దేశంలో ఆర్థిక అంతరాలు చాలా ఉన్నాయి. ఒక్కొక్క దశలో ఒక్కొక్క అంతరాన్ని మనం క్లోజ్ చేసుకుంటూ అంతరాన్ని, ఆ గ్యాప్ ని తగ్గించుకుంటూ అందరికీ సమానమైనటువంటి అవకాశాలు, కనీస మౌలిక వస్తువులు, మౌలిక అవకాశాలు, ఉపాధి, విద్య, ఉద్యోగం, నివాసం, స్వచ్ఛమైనటువంటి డ్రింకింగ్ వాటర్, ఈ 5 అందరికీ సమానంగా అందుబాటులో తీసుకురావడం అనేది ఒక కాంప్రహెన్సివ్ డెవలప్మెంటల్ ఎజెండా. ఇవాళ మోడీ గారు వచ్చినా, కేసీఆర్ గారు వచ్చినా ఆ చివరి గ్రామం వరకు నేను కరెంట్ తీసుకెళ్లాను అంటే, గత 57-58 సంవత్సరాలలో కాంగ్రెస్ కనుక ఏ పని చేయకుండా, ఒక కరెంట్ లైన్ వేయకుండా, ఒక కరెంట్ పవర్ జనరేషన్ ప్రాజెక్ట్ కట్టకుండా ఉంటే మోడీ గారు ఆ లాస్ట్ విలేజ్ పవర్ ఇవ్వగలుగుతారా? సో ఇట్ ఈస్ ఇంటర్ కనెక్టెడ్ ప్రాసెస్. నేను ఇవాళ వచ్చాను కాబట్టి ఆ మొత్తం లెక్క మన ఖాతాలో వేసుకోవాలి అంటే దట్ కెన్ బి డన్ బై ఎనీవన్. అడుగుతా, అయితే అదే కోణాల్లో కొంచెం ముందుకు వెళ్ళారంటారా ప్రభుత్వం, ఆ బారాస అధికార పార్టీ? ఇప్పుడు నేను అదేనమ్మా చెప్తున్నాను, ఖచ్చితంగా ఎవరు అధికారంలో ఉన్నా ఉండకపోయినా హైదరాబాద్ డెవలప్ అవుతుంది. గోల్కొండ నవాబుల దగ్గర ఉన్నటువంటి హైదరాబాద్ విస్తీర్ణం ఈ రోజు, ఆ తర్వాత చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు ఉన్న హైదరాబాద్ విస్తీర్ణం పోల్చి చూడండి. చెన్నారెడ్డి గారి దగ్గర నుంచి జనార్దన్ రెడ్డి గారు వచ్చినప్పుడు హైదరాబాద్ విస్తీర్ణం చూడండి. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చినటువంటి సమయంలో హైదరాబాద్ విస్తీర్ణం చూడండి. హైటెక్ సిటీ చంద్రబాబు నాయుడు గారు అని చెప్పినట్టు రాజశేఖర రెడ్డి గారు వచ్చా గచ్చిబౌలి వచ్చింది, ఇవాళ కేసీఆర్ గారు వచ్చా కొల్లూరు వస్తుంది. సో ఇట్ ఈస్ కంటిన్యూస్ ప్రాసెస్. నేను అట్లా చూడమని చెప్తున్నా. అదే ఇప్పుడు మనం మాట్లాడుకుంటే సార్, ఇప్పుడు కాంగ్రెస్ నేమో డబ్బు పార్టీ అంటున్నారు, సీట్లు, టికెట్లు అని డబ్బులకి అమ్ముకున్నారు అంటున్నారు. నిన్నైతే ఇంకా కాటం శ్రీనివాస్, నీలం మధు ఇష్యూ జరుగుతూనే ఉంది ఇప్పుడు ప్రెసెంట్ అయితే. సో ఇద్దరిలో ఎవరికి వస్తుంది అనేది ఇప్పటికీ ప్రజలకి సస్పెన్స్ అది. సో ఎవరికి వస్తుందంటారు? అసలు నిజంగానే కాంగ్రెస్ డబ్బు పార్టీ కింద అయిపోయినట్టేనా? అయితే ఎందుకంటే వాళ్ళ కార్యకర్తలే ఇప్పుడు గొడవ పెట్టుకుంటున్నారు, సో వాళ్ళలో వాళ్లే. దాని గురించి చెప్పండి సార్. అంటే పారాషూట్లకి ఇవ్వడం వల్ల ఇవన్నీ, పారాషూట్లు చాలా మందికి ఇచ్చారు, అన్ని పార్టీలు ఇస్తున్నాయి. అవును, అభ్యర్థిని ఎంపిక చేసుకునేటప్పుడు ఆయా పార్టీ అనుసరించే ప్రమాణం ఏంటి? నేను నిలబెట్టే అభ్యర్థి ఈ ఎన్నికల్లో మన పార్టీ జెండాను ఎగరేయగలుగుతాడా లేదా అన్నది ఒకే క్రైటీరియా తీసుకొని చూస్తారు. నాకు నేను అనుకోవచ్చు, నేను పెద్ద నాయకుడిని, నేను పిలిస్తే 10,000 మంది వస్తారు అని చెప్పి నాకు నేను అనుకోవచ్చు. ఆ 10,000 మంది తోటి నేను గెలవగలుగుతానా లేదా అన్నది పార్టీ అసెస్ చేస్తుంది. ఇది ఇంటర్నల్ వ్యవహారం, ప్రతి పార్టీకి ఉంటుంది. గతంలో 2018లో టీఆర్ఎస్ లో రెబల్ అభ్యర్థులు నామినేషన్స్ వేయలేదా? అంటే ఇప్పుడు కాటం శ్రీనివాస్ గెలుస్తారు అని గట్టి నమ్మకం ఉంది, లాస్ట్ మినిట్ వరకు అనుకున్న కాటం శ్రీనివాస్ కాదని నీలం మధుకి ఎందుకు ఇచ్చేసి ఉంటారు? అనేక ఈక్వేషన్స్ ఉంటాయి. ఒక ప్రాంతీయ రీజనల్ రిప్రజెంటేషన్ ఇవ్వాలి, కాస్ట్ రిప్రజెంటేషన్ ఇవ్వాలి, మన కాస్ట్ లో కూడా సబ్ కాస్ట్ రిప్రజెంటేషన్స్ ఇవ్వాలి. ఓవరాల్ గా కాస్ట్ కాంపోజిషన్ చూసుకున్నప్పుడు అసెంబ్లీలో మనం ఎటువంటి క్యాండిడేట్స్ ముందు తీసుకొస్తున్నాం, ఇవన్నీ కూడా ప్రతి పార్టీ ఎవరి స్థాయిలో వాళ్ళు ఆలోచించుకుంటారు. కాంగ్రెస్ అది సమంజసం అని చెప్పి అనుకుంటుంది. మరి బీజేపీ మరి అట్లా అనుకున్నప్పుడు ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలో కీలకమైనటువంటి నాయకత్వం పోటీలో నిలబడుతుంది. మరి బీజేపీలో కీలకమైన నాయకత్వం మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు గారు ఉన్నారు, మధు గారు ఉన్నారు, మన అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు ఉన్నారు. మరి వాళ్ళు పోటీ చేయాలి కదా, వాళ్ళు పోటీ చేయాల్సిన అవసరం లేదని ఆ పార్టీ భావించింది. వేరే నియోజకవర్గాల్లో వేరే అభ్యర్థులకు ఇస్తున్నారు. అదే పార్టీ ఇండివిజువల్ చాయిస్. దాన్ని మనం క్వశ్చన్ చేసి దీని ఆధారంగానే రేపు జరగబోయే అభివృద్ధి లేదా వినాశనం ఉంటుంది అని చెప్పి మనం అసెస్ చేయడం తప్పు. అంటే ప్రజల అభిప్రాయం ఏంటంటే వీళ్ళలో వీళ్ళకే ఐక్యత లేదు, సో ప్రజలు ఏం చూస్తారు అనేది. నేను అదే మాట చెప్తున్నా, కాంగ్రెస్ లో ఐక్యత ఉంటే, మన టిఆర్ఎస్ లో ఐక్యత ఉంటే ఈటెల రాజేంద్ర గారు బీజేపీలోకి ఎందుకు వెళ్తారు? మాజీ బీజేపీలోనే ఐక్యత ఉంటే అద్వానీ గారు నోరు మూసుకుని ఎందుకు కూర్చుంటాడు? మురళీ మనోహర్ జోషి అంత పార్టీని నిలబెట్టినటువంటి వాళ్ళలో ఆ కీలకమైనటువంటి సమయంలో దేశ జాతీయ స్థాయిలో రాజకీయ పార్టీగా బీజేపీకి అధికారం తీసుకురావడంలో కీలక పాత్ర పోషించినటువంటి మురళీ మనోహర్ జోషి గారు సైలెంట్ ఎందుకు అవుతారు? సో ప్రతి రాజకీయ పార్టీలోని అసమ్మతులు, అసంతృప్తులు, భిన్నాభిప్రాయాలు, విభేదాలు, వెన్నుపోట్లు ఉంటాయి. ఓకే, ఇప్పుడు అంటే ప్రజలకు ఉన్న ఒక కన్ఫ్యూజన్ మాత్రం మీరు తీర్చి వెళ్ళాలి సార్ ఇక్కడి నుంచి. ఎందుకంటే కాంగ్రెస్ నేమో డబ్బు పార్టీ అంటున్నారు, అదే బీజేపీనేమో మతం పార్టీ అంటున్నారు, ఇది ఒక ప్రత్యేకమైన మతానికి ఇది ఇస్తుందని. మళ్ళీ చూసుకుంటే బీఆర్ఎస్ ని అవినీతి పార్టీ అంటున్నారు. ప్రజలు ఎవరికి ఓటేయాలో నిజంగా కన్ఫ్యూజ్ అవరా? ఎవరికి ఓటేయాలంటారు? అయితే ఎలా డిసైడ్ చేసుకోవాలి? మీరు చెప్పిన ప్రకారం, మీరు చెప్పిన 3 క్రైటీరియాలను కనుక మనం తీసుకుంటే, మతాన్ని నమ్ముకుంటే ఇజ్రాయెల్లో పాలస్తీనాలో ఏం జరుగుతుందో మనం చూస్తున్నాం. నెట్ట నిలువున పసిపిల్లల గొంతులతో సహా కోస్తున్నారు. కాబట్టి వాళ్ళని ఎంచుకోవాలా? లేదు అవినీతి
అమెరికాలో రాజకీయాల్లో మనం చూసిన అవినీతి ఎంత పాత్ర పోషిస్తోంది. పెద్ద పెద్ద కార్పొరేషన్స్, కంపెనీలు ఏ ప్రభుత్వాన్ని మార్చేసి సామర్థ్యంలో ఉన్నాయి. మన దేశంలో కూడా జాతీయ రాజకీయాల్లో మీరు గమనిస్తే అదానీ, అంబానీ తప్ప ఇంకెవరి పేర్లు కనపడుతున్నాయి భారతదేశంలో. ఇక పెట్టుబడిదారులు లేరా, పారిశ్రామికవేత్తలు లేరా? మరి వీళ్ళిద్దరికే దేశంలో ఉన్నటువంటి మన దేశం మొత్తం కోస్టల్ బెల్ట్ తీసుకుంటే, గుజరాత్ దగ్గర నుంచి పశ్చిమ బెంగాల్ దాకా కోస్టల్ బెల్ట్ తీసుకుంటే ప్రతి 400 కిలోమీటర్లకి ఒక పోర్టు అదాని పేరు మీద ఉంది. ప్రతి భారతదేశంలో ప్రతి సిమెంట్ కంపెనీని అదాని అక్వైర్ చేశాడు. ప్రతి బొగ్గు గన్ని అదాని అక్వైర్ చేస్తున్నాడు. రేపు సింగరేణిని అక్వైర్ చేయడానికి గ్యారంటీ ఏం లేదు. సో ఆ రకంగా చూసుకున్నప్పుడు అవినీతికి విషయంలో రాజకీయ పార్టీలు, ప్రధాన బూర్జువా రాజకీయ పార్టీలు అన్నింటిలో వీళ్ళు ఎక్కువ వీళ్ళు తక్కువ అని చెప్పుకోగలం తప్ప సచీలుగా ఉన్నటువంటి పార్టీ, స్వచ్ఛంగా ఉన్నటువంటి పార్టీని ఎవరిని చెప్పుకోలేము. సో ఇక టికెట్లు అమ్ముకోవడం ద్వారా డబ్బులు సంపాదించడం అనేది చిన్న పని. ఇక్కడ ఉన్నంతలో వీళ్ళే మెరుగైనటువంటి వాళ్ళు. అది చిన్న పని సార్. టికెట్లు అమ్ముకోవడం కంపారిటివ్గా నేను జోవియల్గా డిస్కషన్ కోసం చెప్తున్నాను. టికెట్లు అమ్ముకోవడం ప్రతి రాజకీయ పార్టీలో ఆరోపణలు ఉన్నాయి. ఆరోపణలు ఎవరో ఎస్టాబ్లిష్ చేయలేరు. నాకు టికెట్ రాకపోవడానికి పలానా వాడు, నా టికెట్ పలానా వాడికి అమ్ముకున్నట్టు ఆ అభ్యర్థి నిరూపించమనండి, కంటెస్టెంట్ ఆస్పిరెంట్ నిరూపించమనండి. రోజు పత్రికల్లో వచ్చే వార్తలను ఆధారం చేసుకుని మనం డిస్కస్ చేయడం కాదు కదా, ఫ్యాక్ట్స్ బేస్ మీద డిస్కస్ చేసుకోవాలి కదా. కాబట్టి జనం నిర్ణయించుకుంటారు. మనం ఇక్కడ టీవీ స్టూడియో నుంచి చెప్పాల్సిన అవసరం లేదు. జనం ఎప్పటికే ఒక మైండ్ మేకప్ చేసుకొని ఉన్నారు కాబట్టి ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి గత నెల రోజుల్లో జరుగుతున్నటువంటి ప్రీ పోల్ సర్వేలు అన్నింటిలోనూ బీఆర్ఎస్ గ్రాఫ్ తగ్గుతోంది, బీజేపీ గ్రాఫ్ తగ్గుతోంది, కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతోంది. ఇది జనం యొక్క ఆలోచనని ప్రతిబింబింపజేస్తుంది అనేది అందరూ అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతోంది కాబట్టి అడుగుతున్నాను. కాంగ్రెస్ లోనేమో 12 సీఎంలు ఉన్నారు అని అంటున్నారు. అసలు ఇప్పుడు నెక్స్ట్ సీఎం ఎవరు? ఒక మాటలో చెప్పండి సార్, మనకి రాబోయేది. అసలు మీ తరపు నుంచి ఎవరు అనుకుంటున్నారు నెక్స్ట్ సీఎం? ఒక పార్టీకి సంబంధించి, ఒక దేశానికి సంబంధించి ప్రధానమంత్రిని నియమించడంలో కానీ, ఒక రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమంత్రి నియమించడంలో కానీ 2 పద్ధతులు ఉంటాయి. ఎవరైతే పార్టీని విజయ పథాన నడిపించి గెలుపు బాటలో నిలబెట్టి అధికారాన్ని తీసుకొచ్చారో వాళ్ళని ముఖ్యమంత్రిగా చేయటం అనేది సర్వసాధారణంగా జరిగే విషయం. ఆ సూత్రాన్ని కాంగ్రెస్ గెలిస్తే అనివార్యంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వాలి. మోడీ గారు కూడా అంతే కదా. 2012లో గుజరాత్లో ముఖ్యమంత్రిగా ఉండగానే 2 ఏళ్లు దేశం అంతా తిరిగేసి పార్టీని అధికారాన్ని తీసుకొచ్చాడు కాబట్టి అనివార్యంగా ఆయన న్యాచురల్ చాయిస్ అయ్యారు. అంటే కాంగ్రెస్ లో మరి బట్టి ఉన్నారు, ఉండటం సమస్య కాదు. సో వాళ్ళు కూడా అనుకుంటున్నారు కదా, ఎవరికి వాళ్ళు అనుకోవచ్చు. నితిన్ గడ్కరీ గారు నేను ప్రధానమంత్రి ఎలిజిబుల్ క్యాండిడేట్ అనుకుంటున్నాడు. అంతకుముందు ములాయం సింగ్ గారు నేను ప్రధానమంత్రి ఎలిజిబుల్ క్యాండిడేట్ అని అన్నాడు. నితీష్ కుమార్ అనుకుంటున్నాడు. ఇట్ డజంట్ చేంజ్ ఎనీ ఫ్యాక్చువల్ గ్రౌండ్ రియాలిటీ. నేను అనుకోవటం వేరు, అక్కడ గ్రౌండ్ లో పార్టీని నాయకత్వం. ఇప్పుడు భట్టి విక్రమార్క గారు, రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ లోకి రాకముందు కూడా కాంగ్రెస్ నాయకుడిగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా. మరి ఆ కాలంలో 2014, 2018లో కాంగ్రెస్ ని గెలిపించలేకపోయారు కదా. సో కాబట్టి ఇవన్నీ కూడా స్పెసిఫిక్ కాంటెక్స్ట్ లో తీసుకోవాల్సిన నిర్ణయాలు ఆ పార్టీలు తీసుకుంటాయి. అయితే చివరిగా ఒక్క ప్రశ్నతో ఎండ్ చేసేద్దాం సార్. ఇప్పుడు బీజేపీ గెలిస్తే కనుక, ఇన్ కేస్ గెలిస్తే కనుక బీసీని సీఎం చేస్తామంటున్నారు కదా. బీసీని సీఎం చేయడం అంటే ఎవరిని చేస్తారు అనుకుంటున్నారు ఒకవేళ గెలిస్తే? మరి వాళ్ళ దృష్టిలో బండి సంజయ్ గారు ఉన్నారో, ఈటెల రాజేంద్ర గారు ఉన్నారో తెలియదు. ప్రధానమంత్రి మోడీ గారు కానీ, ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు ఇప్పుడు హోంమంత్రి అమిత్ షా గారు కానీ చెప్పింది ఎప్పుడు చేయలేదు. చేస్తారో చేయరో కూడా డౌటేనా అయితే? అంతే కదా, అంతే కదా. ఒకవేళ చేస్తే గనక ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇక్కడ బాగుండటం బాగుండకపోవటం ఏమి ఉండదండి. ఆ పార్టీకి వచ్చిన సీట్లను బట్టి నిర్ణయిస్తారు. అది మనకు నచ్చినా నచ్చకపోయినా బీజేపీకి కనుక మెజారిటీ సీట్లు వస్తే అనివార్యంగా బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉంటాం. బీజేపీ అభ్యర్థి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా. అంటే వాళ్ళ దాంట్లో మెయిన్ గా ఈటెల రాజేందర్ తర్వాత ఈయన ఉండడం వల్ల, బండి సంజయ్ ఉండడం వల్ల బీసీని ముఖ్యమంత్రి చేస్తామని ఏమైనా ప్రకటించారంటారా? బీసీ ముఖ్యమంత్రిని చేయటం అనేది కేవలం ఎలక్ట్రల్ జనాన్ని మోసం చేయడం కోసం వేసినటువంటి ఒక ప్రణాళిక అని చెప్పి నేను చెప్తున్నాను. అవునా? ఎందుకంటే పార్లమెంట్ లో బీసీ దేశవ్యాప్తంగా బీసీల వెనుకబడతనాన్ని అర్థం చేసుకోవడానికి, అధ్యయనం చేయడం కోసం బీహార్ తరహాలో దేశవ్యాప్తంగా బీసీ జనగణన కులగణన చేయాలి అని చెప్పి డిమాండ్ ప్రతిపక్షాలన్నీ చెప్పాయి. మరి నీకు బీసీల మీద అంత ప్రేమ ఉంటే బీసీలో ఈటెల రాజేంద్ర మీద మాత్రమే నీకు ప్రేమ ఉందా? దేశంలో ఉన్నటువంటి బీజేపీల మొత్తం మీద, బీసీల మీద మొత్తం మీద ప్రేమ ఉందా నీకు? నువ్వు బీసీలు మొత్తం నీకు కనీసం ఓటు బ్యాంక్ గా మారాలన్నా కులగణకు నువ్వు అవకాశం ఇవ్వాలి కదా. ఆ పని చేయకుండా ఈ రాష్ట్రంలో, తెలంగాణలో అధికారంలో టాప్ రేంజ్ లో బీజేపీ నాయకత్వంలో బీసీలు ఉన్నారు కాబట్టి
వీళ్ళని ప్రమోట్ చేస్తానని చెప్పి, ఇంకొక రాష్ట్రంలో ఎస్సీలు ఉంటే వాళ్ళని ప్రమోట్ చేస్తానని చెప్పి చెప్పుకోవటం వల్ల ప్రయోజనం ఉంది? సార్, మన అన్ని పార్టీల గురించి మాట్లాడుకున్నాం, కానీ బిఎస్పీ గురించి మాట్లాడుకోవాలి. బహుజనులకి అండగా నిలుస్తామని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అంటున్నారు. అది ఏంటంటారు? సిరిసిల్లాలో ఆయన గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అని కూడా అంటున్నారు. మీరేమంటారు సార్ దాని గురించి? ఒకటైతే వాస్తవం, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బిఎస్పీ రాష్ట్ర నాయకుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కాస్తో కూస్తో బిఎస్పీ శ్రేణుల్లో అంటే ట్రెడిషనల్ బిఎస్పీ శ్రేణుల్లో ఎంత కదలిక వచ్చింది, ఎంతమంది ఉత్సాహపడ్డారు అనేది నేను చెప్పలేను, కానీ యాజ్ ఎ పొలిటికల్ డిబేట్ లోకి బిఎస్పీని తీసుకురాగలిగాడు. ఈ రాష్ట్రంలో ఇది చేయాలి, ఇది చేయకూడదు, పలానా చోట తప్పు జరిగింది, పలానా చోట ఒప్పు జరిగింది అని ఒక చర్చ అయితే ఆయన తీసుకురాగలిగాడు. సో అందువల్ల ఈ ఒక్క చర్చతోటే మొత్తం రాష్ట్రంలో బిఎస్పీ ఒక కీలకమైనటువంటి స్థానానికి వస్తుంది అని చెప్పే ఆశ కానీ నమ్మకం కానీ ఎవరికీ లేదు. ఎక్కడైనా చూడండి మీరు, రెండు కొదం సింహాలు పోటీ పడుతున్నప్పుడు, లేదంటే బాగా బలిసినటువంటి ఆంబోతులు పోటీ పడుతున్నప్పుడు లేకతోళ్లకు స్థానం ఎక్కడ ఉంటుంది? వాళ్ళు ట్రాన్స్జెండర్ కూడా ఇచ్చారు. ఈసారి ట్రాన్స్జెండర్ ఇవ్వడం ఇప్పుడే ఫస్ట్ టైం కాదు. బిఎల్ఎఫ్ పోయినసారి 2018లో కూడా ట్రాన్స్జెండర్ హైదరాబాద్ లో ఇచ్చారుగా. సో ఇట్స్ నాట్ అన్ ఇన్నోవేటివ్ థింగ్. ఓకే సార్, చివరిగా ఒకే ఒకటి మాట్లాడుకుని మనం ఈ ప్రోగ్రామ్ ని ఎండ్ చేద్దాం. మనం టీడీపీ గురించి మాట్లాడుకోవాలి, ఎంతో ప్రతిష్టాత్మకమైనది. ఈసారి పోటీ చెయ్యట్లేదు, అసలు దాని గురించి చెప్పండి సార్. అంటే చంద్రబాబు నాయుడు గారు ఈ కేసుల్లో ఉండటం వల్లే వాళ్ళు పోటీకి విరమించుకున్నారంటారా? అంటే చంద్రబాబు నాయుడు గారు లేకపోతే టీడీపీ ముందుకు వెళ్ళలేదనా? ఏంటి అసలు రీజన్? చంద్రబాబు నాయుడు గారు లేకపోతే టీడీపీ ముందుకు వెళ్ళలేదు అని చెప్పి అనుకుంటే, రేపు అసెంబ్లీ ఎన్నికల్లో ఎంత మేరకు ఆయన అందుబాటులో ఉంటాడో కూడా క్వశ్చనబుల్. ఇప్పటికీ ప్రశ్నార్థకమైనటువంటి కాబట్టి టీడీపీని అక్కడ వైండప్ చేసుకుంటారా అన్నది కాదు. ఒక సీరియస్ పొలిటికల్ అబ్జర్వర్ గా నా కామెంట్ ఏంటంటే, తెలంగాణలో ఉన్నటువంటి టీడీపీ శ్రేణులందరూ, మీరు ఇప్పటికీ రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ నాయకుడి కంటే కూడా టీడీపీ నాయకుడిగానే ఆ పాత టీడీపీ జనరేషన్ లో ముద్ర ఉంది. సో ఆ రకంగా రేవంత్ రెడ్డిని చూసి టీడీపీ నుంచి కాంగ్రెస్ వైపు మళ్ళినటువంటి శ్రేణులు చాలా మంది గణనీయమైనటువంటి సంఖ్యలో ఉన్నారు. గత నెల రోజుల కాలంలో మీకు గమనించండి, దాదాపు 5-6 సంవత్సరాలుగా అమిత్ షా గారిని, మోడీ గారిని టీడీపీ నాయకత్వం అపాయింట్మెంట్ అడుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళు అపాయింట్మెంట్ అడిగారు, కానీ అప్పుడు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఎన్నికల నోటిఫికేషన్ తెలంగాణలో వచ్చిన తర్వాత షెడ్యూల్ ప్రకటించిన తర్వాత వివిధ ప్రీపోల్ సర్వేలు అన్నింటిలోనూ హైదరాబాదు సరౌండింగ్ లో ఉన్నటువంటి టీడీపీ అభిమానులు, ఓటర్లు, గతంలో టీడీపీని గెలిపించడంలో కీలక పాత్ర పోషించిన వాళ్ళందరూ ఇవాళ కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారు. బీజేపీ వైపు మొగ్గు చూపటం లేదు, బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపటం లేదు, కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారు అన్నది ఒక స్పష్టమైనటువంటి వాస్తవం. ఆ కాంటెక్స్ట్ లో మీరు అమిత్ షాకును లోకేష్ కి జరిగినటువంటి మీటింగ్ చూడండి. కిషన్ రెడ్డి గారు మీటింగ్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చి వాళ్ళు అడిగారు కాబట్టి మేము అపాయింట్మెంట్ ఇచ్చామని ఆయన చెప్తాడు. అంటే కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారని ఎలా చెప్తారు సార్? ఎవరు నా ప్రశ్న ఏమిటంటే, బీజేపీ నా ఓట్ బ్యాంక్ నాకు ఉంది అని చెప్పి చెప్తుంది, బీఆర్ఎస్ లేదంటే టీఆర్ఎస్ నా ఓట్ బ్యాంక్ నాకు ఉంది అని చెప్పి చెప్తుంది. ఇప్పటి వరకు వచ్చిన ప్రీపోల్ సర్వేలు అన్నింటిలోనూ కాంగ్రెస్ కి గతంలో కంటే ఒక 5-8% మంది ఓటర్లు మొగ్గు చూపుతున్నారు అని చెప్పి వస్తుంది. మీరు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? ఆకాశం నుంచి రారు కదా, ఉన్న వాళ్ళలోనే చేయాలి. మిగిలిపోయింది ఇనాక్టివ్ గా ఉన్నటువంటి పార్టీ అంటే టీడీపీ. సో టీడీపీ శ్రేణులు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నాయి అనేది లాజికల్ కంక్లూజన్. సో ఇక్కడ నేను ఇందాక ఒక మాట అన్నాను, బీజేపీకి బీఆర్ఎస్ కి మధ్య ఉన్నటువంటి పోటీ నిజమైనటువంటి రాజకీయ శత్రుత్వం కాదు, కేవలం మాక్ పోటీ అనేది నేను ఒక మాట వాడాను. దాన్ని మళ్ళీ ఇప్పుడు గుర్తు చేస్తున్నా. ఈవేళ కనుక కాంగ్రెస్ నువ్వు టీఆర్ఎస్ ను ఓడించాలి అని చెప్పి అనుకుంటే, తెలంగాణలో ఉన్నటువంటి తెలుగుదేశం శ్రేణులు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నాయి కాబట్టి వాళ్ళని న్యూట్రలైజ్ చేయడం కోసం మీరు ఏమి యాక్షన్లోకి ఏ రకమైనటువంటి యాక్షన్ చేస్తాం యాక్షన్ ప్లాన్ తీసుకుంటారు అనేది మాట్లాడాల్సిన అవసరం అమిత్ షాకి ఏముంటుంది? నిజంగా బీఆర్ఎస్ కనుక వాళ్ళ శత్రువు అయితే బీఆర్ఎస్ ని గద్దె దించి బీజేపీని అధికారాన్ని తీసుకొచ్చి ఒక ముఖ్యమంత్రిని బీసీని చేయాలి అని చెప్పి అనుకుంటే ఈ పని చేయాల్సిన అవసరం లేదుగా. ఇట్ ఈస్ వెల్కమ్ సైన్ కదా ఫర్ దెమ్. గతంలో 2014లో 2018లో టీఆర్ఎస్ కి ఓటు వేసినటువంటి శ్రేణులు, టీడీపీ శ్రేణులన్నీ ఇవాళ టీఆర్ఎస్ కి ఓటు వేయకుండా ఉంటున్నాయి అంటే టీఆర్ఎస్ ఓడిపోతుంది, మన రాజకీయ లక్ష్యం నెరవేరుతుంది అని కదా బీజేపీ భావించి పని చేయకుండా ఈ కాంటెక్స్ట్ లో మనం చూస్తున్నారు అన్నప్పుడు, నేను చంద్రబాబు నాయుడు గారు తెలంగాణలో టీడీపీ
ఎన్నికల బరిలో ఉండదు అని చెప్పినటువంటి నేపథ్యాన్ని కూడా నేను ఈ కోణంలో చూస్తున్నాను. ఓకే, అంటే ఇప్పుడు టీడీపీలోంచి ముఖ్య అధ్యక్షుడు, మెయిన్ అధ్యక్షుడే కాసాని జ్ఞానేశ్వర్ వెళ్ళిపోయారు కదా బీఆర్ఎస్ లోకి. ఆయన అంతకుముందు చాలా కథలు ఉన్నాయి దాని మీద. ఇందాక చెప్పినట్టుగా బయట మార్కెట్ లో ఉన్నటువంటి కథల ఆధారంగా మనం వార్తల విశ్లేషణ చేయలేము. ఆయన ఎందుకు కాసాని జ్ఞానేశ్వర్ గారు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఎందుకు వచ్చారు, ఏ సందర్భంలో వచ్చాడు, వచ్చిన తర్వాత ఏం చేశారు, ఎందువల్ల ఆయన్ని మందలించాల్సి వచ్చింది, ఇవాళ ఆయన ఎందుకు బీఆర్ఎస్ లో చేరారు అనేది చంద్రబాబు నాయుడు గారు అన్న చెప్పాలా, కాసాని గణేష్ గారు అని చెప్పాలి. వాళ్ళిద్దరు ఎవరొకరు నోరిపితే దాన్ని బేస్ చేసుకొని మనం మాట్లాడవచ్చు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సార్, మీ అమూల్యమైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు.